ప్రభుత్వాలను నమ్ముకుని ఇళ్ళు కొనటమో ఇళ్ళు కట్టుకోవడమో అంత దుర్మార్గం మరొకటి లేదేమో. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో రాజీవ్ స్వగృహాది వేలం వేసి 2,000 కోట్ల రూపాయల ఆదాయం ఆశిస్తారట. ఒకసారి ఫెయిల్డ్ వెంచర్ ఏ విధంగా సక్సెస్ అవుతుంది కనీసం కామన్గా ఆలోచించాలి. ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ కట్టడం బిగిన్ చేసి ఓ 20 ఏళ్ళు అయిన తర్వాత దాన్ని కొనేవాడు ఏ రేంజ్లో ఆలోచిస్తాడు, దాంట్లో ఏ విధమైన ఫెసిలిటీస్ ఇస్తారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో రాజీవ్ స్వగృహ ప్రారంభించారు. ఆయన చనిపోయాక అప్పుడున్నటువంటి రోసే టైంలో అప్పుడున్న కిరణ్ కుమార్ రెడ్డి టైంలోనే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నటువంటి చందంలో ఆపేశారు. ఇప్పుడు దానికి వేలం వేస్తారట. వేలం వేస్తే కొనుక్కున్నోడు ఏం చేయాలి? ఇప్పుడు ఒక అపార్ట్మెంటు అంటే అదేంటి, ఒక గేటెడ్ కమ్యూనిటీలు ఎట్లా ఉండాలా? నీళ్ళు ఉండాలా, డ్రైనేజీలు ఉండాలా, అట్లా కరెంట్ ఉండాలా, ఎప్పుడైనా రిపేర్లు వస్తే చేయించేటటువంటి సిస్టమ్ ఉండాలా. ఇక వాళ్ళల్లో వాళ్ళు వేసుకుంటే ఇక దాంట్లో పెద్ద తతంగమే, ఒక యజమాని లేనటువంటి వ్యవహారంలాగా ఉంటుంది. అప్పుడెప్పుడో జరిగిందని ఇప్పుడు వేలం వేసి 2,000 కోట్ల రూపాయల ఆదాయం సంపాదిస్తారట. ఇక అయితే గీతే ఏం చేయాలి? అది ఎవరైనా బిల్డర్ కొనాలా? బిల్డర్ కొంటే బిల్డర్ దగ్గర కొనేది అందులో ఇప్పుడు రియల్ ఎస్టేట్ సంక్షోభం సమయంలో ఎలా సాధ్యమవుతుంది అనేది $1 మిలియన్ ప్రశ్న.